हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। వక్కపొడి తినే అలవాటు ఉందా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. సాధారణంగా మనలో చాలా మంది వక్కపొడిని భోజనం అయ్యాక తింటూ ఉంటాం. ప్రతిరోజు వేల మంది వక్కపొడిని పాన్ లేదా తమలపాకులో చుట్టుకుని తినడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. పానుని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా చేసిన తమలపాకు వక్కపొడి మాత్రం ఉండాల్సిందే. ఇటీవల జరిగిన పరిశోధనలో వక్కపొడి ఎక్కువగా తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని తేలింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ వారు చేసిన పరిశోధనలో క్యాన్సర్ను కలుగజేసే పట్టికలో వక్కపొడి మొదటి స్థానంలో ఉంది. వక్కపొడి ఎక్కువగా నమలటం వలన నోరు మరియు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన పరిశోధనలో తేలింది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ ఎక్కువగా ఉత్పత్తి అవటం వలన దవడ కండరాల కదలికలో అవాంతరాలు ఏర్పడతాయి. అందువల్ల వక్కపొడి నమిలే అలవాటు ఉన్నవారు ఈ అలవాటు నుండి బయటపడడం అన్ని రకాలుగా మంచిది. అంతేకాకుండా వక్కపొడి ఎక్కువగా తినడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు వక్కపొడి నమిలే వారి చిగుళ్ల నుండి రక్తస్రావం కావటమే కాకుండా దంతక్షయం కూడా కలుగుతుంది. పళ్ళు శాశ్వతంగా ముదురు ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారిపోతాయి. వీటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం చాలా కష్టం. వక్కపొడి వేసుకునే వారిలో మందుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఏమైనా మందులు వాడేవారు అస్సలు వక్కపొడిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. వక్కపొడిని తినే సమయంలో వాటి నుంచి ఎంతో కొంత భాగం కడుపులోకి వెళుతుంది. అప్పుడు జీర్ణాశయంలో కూడా సమస్యలు వస్తాయి. చాలామంది వక్కపొడి నమిలితే కడుపు నిండిన భావన కలిగి తిండి మీద ధ్యాస తగ్గి బరువు తగ్గుదామని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. ఆ విధంగా చేస్తే నష్టమే కలుగుతుంది, కానీ లాభం ఏమాత్రం కలగదు. వక్కల్లో స్టిమ్యులేట్ యాక్టివిటీ ఉంటుంది. చురుకుదనం, ఫాస్ట్ హార్ట్ బీట్, హై బ్లడ్ ప్రెషర్ వంటివి కలుగుతాయి. వక్కపొడిని ఎక్కువగా తీసుకోవటం వల్ల అడిక్షన్కి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా అలవాటుగా మారితే మారటం చాలా కష్టం. కాబట్టి ఏది అలవాటుగా మారకుండా చూసుకోవాలి. ఎందుకంటే వక్కపొడి తింటే శరీరానికి కీడే తప్ప మంచి జరగదు. చూసారుగా ఫ్రెండ్స్, వక్కపొడి తింటే ఎన్ని అనారోగ్యాలు కలుగుతాయో. కాబట్టి వక్కపొడిని ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోండి. అప్పుడప్పుడు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెగ్యులర్గా ప్రతిరోజు తీసుకుంటేనే ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.